పౌలు తిమోతికి రాస్తున్న 2వ పత్రికలోని 3వ అధ్యాయం 6వ వచనం నుండి ఆలోచించాలి. పౌలు తిమోతికి రాస్తున్న 2వ పత్రిక 3వ అధ్యాయం 6 నుండి, పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఎండ్లలోనికి చొచ్చి వారిని చెరపట్టుకొని పోవారు వీరిలో చేరినవారు. ఎన్నే ఎంబురేని వారు మోషేను ఎదిరించినట్లు వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు అంటున్నాడు ఇక్కడ పౌలు. ఇక్కడ రాయబడిన మాటల్లోని సారాంశం ఏంటంటే, విభిన్న స్వభావాలు కలిగిన మనుషులు సంఘాలలో, దేవుని ముసుగులో, భక్తి పేరట ఎందరో క్రైస్తవ దేవుని పేరట వారు సంఘాలలో చేస్తున్న భయంకరమైన క్రియలను గూర్చి ఇక్కడ హెచ్చరిస్తున్నాడు పౌలు. అవేంటంటే 6వ వచనంలో, పాపభరితులై అంటే పాపాన్ని భరిస్తూ నానా విధములైన దురాశల వలన నడిపింపబడి, వారికి ఎప్పుడు చూడండి ఏదో రకమైన ఆశ, అది ఎక్కువై దురాశ ప్రేరితులై వక్ర మార్గాల్లో తమ కోరికలను తీర్చుకోవాలని, తమ ఇష్టాన్ని నెరవేర్చుకోవాలని వీరు ప్రయత్నిస్తూ దేవుని వాక్యమును ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నాను. ఆదివారం గుడులకు వస్తారు, ప్రసంగాలు వింటారు, క్లాసులకు వస్తారు, దేవుని జ్ఞానాన్ని నేర్చుకుంటారు, భక్తి కలిగిన వారుగా కనబడతారు. ఇలా ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఎండ్లలోనికి చొచ్చి వారిని చెరపట్టుకొని పోవారు వీరిలో చేరినవారు. అంటే సంఘాలలో వీళ్ళు ఎలాంటి ముసుగులో ఉంటారు అంటే, కేవలం భక్తిని ఆధారంగా చేసుకొని ఏ స్త్రీలైతే సంఘంలో దేవుని కొరకు ఆశ కలిగి ఉంటారో వాళ్ళని వీరు తమ అనుకూలమైన మార్గంలోనికి తెచ్చుకోవడానికి ప్రయత్నించి వాళ్ళ ఇండ్లలోనికి చొచ్చి వారిని చెరపట్టుకుని పోయేవారంట. చూసారా? ఇంతకీ వాళ్ళని అవివేక స్త్రీలు అన్నాడు. ఏంటంటే క్యాడర్ ఏంటి? అవివేక స్త్రీల యొక్క ఎండ్లలోనికి చొచ్చి, అయ్యగారండి అంటారు. ఈరోజు చాలామంది సంఘ కాపరులుగా పిలువబడుతున్న వారు ఆ సంఘాలలోని ఎంతోమంది స్త్రీలను తమకు అనుకూలపరుచుకొని వారిని, వారి కుటుంబాలను చెరిచేవాళ్ళుగా ఉన్నారు దేవుని ముసుగులో. ఇది ఆ రోజు మొదటి శతాబ్దంలో ఆ సంఘంలో జరిగిన సందర్భాలను ఇక్కడ పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నారు. కొన్నిసార్లు మనం పేపర్లో చదువుతుంటాం, ఆ ఊర్లోనికి వచ్చి ఒక సంఘాన్ని నిర్మించి ఆ సంఘంలో ఉన్న ఎవరో ఒక అమ్మాయిని తీసుకుని పారిపోయిన పాస్టర్. ఇది మీరు చదివే ఉంటారు. ఎన్నో వార్తలు. అంటే వెళ్ళిన ప్రతి చోట, ప్రతి ఊరిలో ఎవరో కొందరిని తనకు అనుకూలంగా వాళ్ళు మరిచి, వాళ్ళు ముఖ్యంగా భర్తలు లేని వాళ్ళైతే, లేదు భర్త విదేశాల్లో ఉన్నవాళ్ళైతే, లేదు భర్త ఇంటి దగ్గరే ఉండి పని చేసుకున్నవాడైతే, భక్తి ముసుగులో వాళ్ళని ఆకర్షించి ప్రార్థనలు, ఉపవాస కూడికలు ఎక్కువగా సంఘాలలో ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాలకి అధిక సంఖ్యలో హాజరయ్యేవారు ఆడవాళ్ళు. ఎందుకంటే మగవాళ్ళు ఉద్యోగాలు, వ్యాపారాలు, ఏదో పనుల మీద వాళ్ళు బయటకు పోతారు. ఇక ఇంటి దగ్గర ఉండేవాళ్ళు ఆడవాళ్ళే. ఎప్పుడు మీరు రోడ్ల మీద చూడండి, మధ్యాహ్నం కానీ, ఉదయం కానీ, సాయంత్రం కానీ ఎక్కువగా బైబిల్ పట్టుకొని స్త్రీలు అందరూ నడుచుకుంటూ వెళ్ళిపోతుంటారు.
అది మనం చూసినప్పుడు ఈ టైంలో ఎంత భక్తి వీళ్ళకి, ప్రార్థనకు వెళ్ళిపోతున్నారు. అందులో వెళ్ళేవారు కొంతమంది భక్తితో వెళ్ళినా, మంచి మనసుతో వెళ్ళిన వీళ్ళని దుర్మార్గులైన కాపరులు అనుకూలపరుచుకొని వాళ్ళ ఇళ్లలోనికి చొచ్చి వాళ్ళ కుటుంబాలను పాడు చేసి విచ్ఛిన్నం చేసి ప్రమాదకరమైన శక్తులుగా వీళ్ళు ఉంటారు. అదే అంటున్నాడు చూడండి. వీళ్ళలా వాళ్ళని రానివ్వడానికి కారణం స్త్రీలు మాత్రం వీళ్ళు సత్యం తెలియదు. ఎంతసేపు అయ్యగారండి, వాక్యం చెప్పేవాళ్ళండి, పెద్ద ఆయనండి అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారే కానీ ఆలోచించండి, వాళ్ళు ఎందుకు రాణిస్తారు ఎండలో కంటే అయ్యగారండి దేవుని వాక్యం చెప్పేవాళ్ళు అనే మంచి ఉద్దేశంతో వాళ్ళని రాణించినప్పుడు వీళ్ళని అనుకూలపరుచుకొని మరి వాళ్ళ మీద స్వస్థతా ప్రార్థనల పేరట చేతులుంచి ప్రార్థనలు చేయటాలు, మరికొంతమంది కౌగులించుకొని ప్రార్థన చేయడాలు, మరికొంతమంది గదిలోకి తీసుకెళ్లి ఏకాంతంగా ప్రార్థన చేయడాలు, ఇటువంటి సందర్భాలు అనేకమైనవి జరిగాయి. గతంలో కూడా TV9 వాళ్ళు మరి కర్ణాటకలో జరిగిన ఒక సందర్భాన్ని వాళ్ళు టీవీలో, కన్నడ TV9లో వాళ్ళు ప్రసారం చేశారు. ఆ క్లిప్ మన దగ్గర ఉంది, కానీ అది చూపించడానికి అది మంచిది కాదు. అది కారణం ఏంటంటే వీడు ఆ విధంగా సిలువేసి మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి ఆవిడ మీద చేతులుంచి ముందు ఒక 5 నిమిషాలు అలా చేశాడు. ఆ తర్వాత ఒంటరిగా ఇంకా వాడు అకృత్యాలకి అంతం లేదు. మరలా వాడు పెద్ద పాస్టర్. దానికి భయంకరంగా వీళ్ళు చిత్రీకరించి ఎంతో అపహాస్యం పాలు చేసి చివరికి అవమానం ఎవరికంటే వీడు చేసిన దుర్మార్గపు పనికి యేసుక్రీస్తు ఇదేనండి నేర్పించాడు, క్రైస్తవులంటే ఎలాగైనండి ఉంటారు. చేసిన దోషం వాడిది, కానీ అపకీర్తి ఎవరికంటే దేవునికి. వీళ్ళు కూడా ఎందుకు నమ్ముతారు వాళ్ళని? ఎవరినైనా ఎందుకు ఎవరిని నమ్మాలి? అసలు పరాయి మగవాడు కనబడేసరికి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండి మాట్లాడాలి ఆడవాళ్ళు. అలా చొరవ తీసుకునే ఒకప్పుడు మన ఆది తల్లి తొందరపడింది. మన తండ్రి ఇంట్లో లేనప్పుడు ఎవరో ఒక పరాయి వ్యక్తి, మూడో వ్యక్తి ఇంటికి వచ్చి మాట్లాడడం వల్ల చనువు తీసుకొని మాట్లాడి ఏంటి సంగతి, మంచి ఏంటి చెడ్డ ఏంటి అని దాంతో మాట్లాడడం వల్లే ఈరోజు ప్రపంచం కొంప ముంచింది ఆవిడ. ఆడవాళ్ళు అధికారం చేయటం వల్ల అలాంటి పరిస్థితులు. కనుక ఇంటికి కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా నమ్మకూడదు. కానీ వీళ్ళు తొందరపాటు స్వభావం వలన ఎన్నో భయంకరమైన పరిస్థితులు నెలకొంటాయి. కనుక సాధ్యమైనంత వరకు ఆడవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఏమండి, మగవాడు వెంట పడుతుంటే ఆడది చాచి లెంపకే కొట్టింది అనుకోండి, వాడు ఎందుకు వస్తాడు? అమ్మ బయటికి తీసుకెళ్ళిపోండి తల్లి. ఆడవాళ్ళు బాగా వినండి, ఒక మగవాడు వెంట పడుతున్నప్పుడు ఒక ఆడది చెంప మీద కొట్టింది అనుకోండి, లేదా తిట్టింది అనుకోండి, వాడు ఎందుకు వెంట పడతాడు? కానీ ముందుకు వెళ్ళిపోతే వెనక్కి తిరిగి నవ్వింది అనుకోండి, అప్పుడు ఏమనుకుంటారు? అయితే ఈవిడికి కూడా అనుకూలంగా ఉన్నట్టుంది. కనుక ఎప్పుడు కూడా మనం అవకాశం ఇవ్వటం వల్లనే శత్రువు ప్రవేశిస్తాడు. మనం అవకాశం ఇవ్వకుండా ఎవరూ రారరా. కొంతమంది వాళ్ళ భార్యలు పొరపాటు చేసిన భర్తలు వెనకేసుకొస్తారు. ఏమని? మా ఆవిడికి ఏం తెలియదండి. మీ ఆవిడ మంచిదేనా? మీ ఆవిడికి ఏం తెలియదని నువ్వు మాట్లాడుతున్నావు, కానీ అది ఎంతవరకు సమంజసం? నువ్వు లేనప్పుడు మరో వ్యక్తి పరాయి మగవాడిని ఇంటికి వచ్చి నీ భార్యతో సంభాషణ చేస్తున్నాడు అంటే ఏంటి అవసరం? ఒకవేళ పరాయి మగవాడు ఎవరైనా నీ భర్త లేనప్పుడు ఇంటికి వస్తే, ఏమండి మా వారు లేరండి, మీరు తర్వాత రండి, లేదమ్మా నేను వచ్చినంత కూర్చుంటానంటే మంచి ఆడదైతే ఏమంటుంది? దయచేసి ప్లీజ్ మీరు ఏమనుకోకండి, ఆయన లేరు కాబట్టి తర్వాత రండి ఆయన వచ్చేటప్పుడు, అంతేగాని అయితే రండి ఇంట్లో కూర్చోండి. అటు దొంగోడైతే పీక నొలిపెత్తాడు, ఉన్నదంతా సామాన్లను నొలిగిపోతాడు వాడు. అంటే అవివేక. అక్కడ అందుకే ఏమన్నాడు? వాళ్ళు ఎలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు ఇక్కడ చెప్తున్నాడు చూడండి. పాపభరితులై నానా విధమైన దురాశలను నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీలు. వాక్యం అంటారు కానీ ఆచరించరు, జాగ్రత్తలు వింటారు కానీ జాగ్రత్త పాటించరు. దానివల్ల ఎవరిని నిందిస్తారు? ఇప్పుడు ఎవరిని నిందించాలి? నీ భార్య మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకున్నప్పుడు నువ్వేం చేయాలి? అక్రమ సంబంధం పెట్టుకున్నప్పుడు నువ్వేం చేయాలి? నీ భార్యని గద్దించాలి. అంతేగాని అక్రమ సంబంధం పెట్టుకున్నాడు వాడి మీద కత్తిపట్టి పరిగెడతాడు, దీన్ని వదిలేసి ఇంట్లో. అవునా? తప్పు చేసింది ఇది, రానిచ్చింది ఇది రానివ్వకుండా వాడు రాడు. నిజంగా మంచిదైతే ఏమండి వీడు నన్ను ఇలా మాట్లాడుతున్నాడు,
వీడు నన్ను ఎలా చూస్తున్నాడు, వీడు నన్ను ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నాడు అని భర్తతో చెప్పాలి. నిజమైన ఇల్లాలు ఆలి పతివ్రత అనుకుంటే. కానీ నువ్వు ముసుముసు నవ్వులు నవ్వి అతను చూసినప్పుడు నువ్వు చూస్తే వాడు ఎందుకురాడు ఇంటికి, వాడు దొంగోడు, వాడు చెడ్డవాడు. కొంతమంది అదే పనిగా ఆడవాళ్ళని కాన్సన్ట్రేట్ చేసి ఉంటారు ఎవరు ఎక్కడ దొరుకుతారనే అవకాశానికి. కనుక నువ్వు అవకాశం ఇవ్వకుండా ఎవరు ప్రవేశించరు లోనికి. భర్తకు ఆ రోజే నువ్వు చెప్పాలి. ముదిరిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత నాకు ఏ పాపం తెలియదండి అంటావా నీ భర్తతో? వాడు ఒక ఆడంగి కాబట్టి, అమాయకుడు కాబట్టి నేను మాట విని అవును నా పెళ్ళం చాలా మంచిది అనుకుని అవతల వాడి మీద కత్తి పట్టుకు పరిగెడతాడు. నిజానిజాలు తెలుసుకొని నీ భార్య మరొకరితో అక్రమ సంబంధం ఉన్నప్పుడు దండించవలసింది వచ్చిన మగాడిని కాదు, నీ పెళ్ళం తప్పు చేసినందుకు మొదట దానికి శిక్ష విధించాలి. అంతే కదా. మొదట నీ ఇంట్లో తప్పు ఉంది. వాడు బలవంతంగా నీ ఇంట్లో భార్య ఒక్కరిదిగా ఉన్నప్పుడు వచ్చి బలాత్కారం చేయలేదుగా, బలాత్కారం చేయలేదుగా. నువ్వు వచ్చేసరికి ఇంట్లో ఇద్దరు కనబడ్డారంటే ఏంటి దాని ఉద్దేశం? ఏమండి, భర్త ఇంటికి వచ్చేసరికి వాళ్ళిద్దరూ ఇంట్లో ఉన్నారు అంటే అదే గొడవాడుకుంటున్నారా, జుట్టు పీక్కుంటున్నారా, పెరుగులాడు జరుగుతుందా, లేదు చక్కగా సక్రమంగా ఉన్నారా? మామూలుగా ఉన్నారంటే పెరుగులాడు జరగలేదన్నమాట. పెరుగులాడు జరగలేదంటే ఆమె ఇష్ట ప్రకారంగా వాడు ఇంట్లోనికి ప్రవేశించాడన్నమాట. కనుక ఇలాంటి భయంకరమైన స్త్రీలు పురుషులు, ఇలాంటి అవకాశం కోసం ఎదురు చూసే స్త్రీలు ఉంటారు, ఇలాంటి అవకాశం ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురు చూసే పురుషులు కూడా ఉంటారు. వీళ్ళ విషయమే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సంఘాలలో ఇలాంటి వాళ్ళు ఎక్కువగా అండి. ఈ సోషల్ నెట్వర్క్ 10 మంది కూడుకునేటప్పుడు ఇలాంటి అనర్థాలే జరుగుతాయి సంఘాలలో. ఏమండి ఏదో పాస్టర్ అనుకుని వచ్చామండి, చీర చూడడం ఆవిడని తీసుకుని వెళ్ళిపోయాడండి, పారిపోయాడండి అంటే పారిపోవడానికి నీ పెళ్ళడానికి ఏం సిగ్గులేదు. వాడు అయ్యగారు అయితే, వాడు పాస్టర్ అయితే వెళ్ళిపోద్దా నీ భార్య? ఏమండి నీ జ్ఞానం ఏమైంది, నేర్చుకున్న దాని జ్ఞానం ఏమైంది? అంటే పరిస్థితుల ప్రపంచంలో బాగులేవండి, తారుమారైపోయి మొత్తం అన్నీ. ఒకప్పుడు పరాయి మగవాడు లేనప్పుడు అసలు గేటు దాటి కూడా లోనకు వచ్చేవాడు కదా మగాడు. కారణం ఇంటిలో నుండి తలుపు తీయకుండా మాట్లాడేది ఆమె. ఇల్లాలు ఎవరండి, తలుపు చోటు నుండి మాట్లాడేది, ఎవరండి వచ్చారు, అమ్మ ఆయన ఉన్నారు, ఆయన లేరండి, ఇప్పుడు మీరు తర్వాత రండి. ఇప్పుడు గేటు తీసుకుని ధైర్యంగా ఎవరండి మీరు, ఏంటి ఇష్యూ ఏంటి, ఎందుకు వచ్చారు మీరు, రండి కూర్చోండి. మన ఆది తల్లి చేసిన పొరపాటు ఈరోజు స్త్రీలు చేయటం వల్ల ఈరోజు ఎన్నో కాపురాలు కూలిపోతున్నాయి, ఎన్నో భయంకరమైన జీవితాలు పగిలిపోతున్నాయి. కారణం ఏంటంటే వీడు వాక్యం తెలుసంటే తెలిసిన వారే జాగ్రత్తగా ఉండవలసిన వారే శత్రువుకు అవకాశం ఇచ్చి తమ బ్రతుకులను పాడు చేసుకునేవాళ్ళు. అందుకే అలాంటి వాళ్ళు ఏమంటారంటే అవివేక స్త్రీలు అంటున్నాడు. సత్య విషయమై అనుభవ జ్ఞానం ఎల్లప్పుడూ పొందలేని అవివేక స్త్రీలు. తెలుసుకోవా నువ్వు, జాగ్రత్త ఉండి తెలుసుకోవా, చాలా జాగ్రత్తగా ఉండాలి అంటున్నాడు పౌలు. కనుక వాళ్ళ స్త్రీల యొక్క ఎండలో నుంచి వచ్చి వారిని చెరపట్టుకుని పోవారు వీరిలో చేరిన వారు. వాళ్ళు ఏం చేస్తారటండి, ఎత్తుకెళ్ళిపోవడమే. ఏంటి ఒక భార్యని మరొకరు పరుని భార్యను నువ్వు తీసుకెళ్ళిపోతున్నావంటే అది ఎంత తప్పది. పరుని భార్య జోలికి వెళ్ళినందుకే దావీదుకు శిక్ష విధించాడు. అలాంటి శిక్ష కాదు. నీ చేతిలో గొర్రె పిల్ల ఉంది, నీకు ఎన్నో గొర్రెలు ఉన్నాయి, అలాంటిది ఎదుటివాడు ముద్దుగా చూసుకున్న ఒకే గొర్రె పిల్ల నీకు కావాలా? ప్రవక్త అంటున్నాడు దావీదుతోని, నువ్వు చేసింది చాలా తప్పు, దేవుడు నీకు శిక్ష విధించి తీరుతాడు. దావీదు, నువ్వు దేవుడికి ఇష్టడైన కుమారుడు అయితే కావచ్చు, కానీ నువ్వు చేసింది పొరపాటు. నీకు కావాలంటే అడుగు దేవుణ్ణి. ఆ రోజు అన్నాడు దావీదుతో, నీకు కావాలంటే నన్ను అడగొచ్చుగా, ఎప్పటికే సౌలు భార్యలందరం తీసుకొచ్చి నీ కౌగుట్లో పెట్టానే. అలాంటిది చాలక ఎవరో పరాయి మగవాడు ముద్దుగా అల్లారు ముద్దుగా ప్రేమిస్తున్న తన భార్యని వాళ్ళ జీవితాల్లో నిప్పులు పోసి వాడిని చంపి తనని నీ పట్టపు రాణిగా నీ ఇంటిలోనికి తెచ్చి ఎంత అన్యాయం చేశావు దావీదు నువ్వు. శాపం, ఆ రోజు మొదలైన శాపం దావీదు కుటుంబాన్ని అంతని దహించి వేసేసిందండి. అది చాలా తీవ్రమైనది, ప్రమాదకరమైనది. కనుక పరల ఇండ్లలోనికి చొచ్చుకొని ఎత్తుకెళ్ళిపోవడమే. ఎక్కడికి ఎత్తుకెళ్ళిపోతాం? ఒకసారి వివాహం జరిగిన తర్వాత వాళ్ళిద్దరూ విడిచిపెట్టకూడదు, ఒకరితో ఒకరు కలిసి ఉండాలి అనే నిబంధనను దేవుడు పెట్టేటప్పుడు ఆ నిబంధనను మీరే వాళ్ళుగా వీళ్ళు ఉండి దేవుని వాక్యాన్ని బోధించే ముసుగులో దేవుని వాక్యాన్ని చెప్తాం, ఉపవాస ప్రార్థనలు చేస్తామని ఇంటంటా తిరిగి
వాళ్ళ ఆడవాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకొని ఎంతో మంది స్త్రీలను లేపుకెళ్ళిపోతున్న ఎంతో మంది దొంగ కాపరులు ఉన్నారు ఈరోజు సమాజంలో. ఏ కాపరగా నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళవలసిన అవసరం ఏముంది? నువ్వెందుకు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి? వాళ్ళ దగ్గరికి రావాలి అవసరమైతే. లేదు నువ్వు వెళ్ళాలనుకున్నావా, భర్త ఉన్నప్పుడు ఇంటి దగ్గరికి వెళ్ళు. భర్త లేని సమయంలో నువ్వెందుకు వెళ్తున్నావు? నీకేంటి అవసరం వెళ్ళడానికి? దేవుని వాక్యం తెలియదా? తెలుసు, తెలిసినా సరే వాళ్ళు వక్ర మార్గాన వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. అందుకే దేవుడు అంటున్నాడు, సత్య విషయమైన అనుభవ జ్ఞానం ఎప్పుడూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఎండలోనికి చొచ్చి వారిని చెరపట్టుకుని పోవారు వీరిలో ఉన్నారు. జాగ్రత్త. సంఘాలన్న వాళ్ళందరూ బి అలర్ట్. కనుక ఈ గ్యాంగ్, ఈ భయంకరమైన ప్రమాదకరమైన శక్తులు లోకం సమాజంలోనే కాదు, చివరికి దేవుని సంఘాలలో కూడా ప్రవేశించారు. వీళ్ళు సంఘాలలో కూడా ప్రవేశించేశారండి. వీడు వచ్చి కూర్చుంటాడు, భక్తిగానే మనం అనుకుంటాం, కాదు అమ్మా 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 అని మాట్లాడతాను. మరలా ఓ అమ్మ అని మాట్లాడుతాను కదా మనం అనుకుంటాం, కానీ ఆ తర్వాత అమ్మను బొమ్మను చేసి ఎత్తుకెళ్ళిపోతాడు. నిజం. ఎన్ని సాక్ష్యాలు చెప్పమంటారు, ఎన్నో జరిగాయి ఇలాంటివన్నీ. అంటే వీడి సంఘానికి వస్తుంది దేనికి? భర్త అమాయకుడై భార్యని నమ్మి ఫోన్లో ఇంటికి వస్తున్నాడు కదా, అయ్యగారు కదా ప్రార్థన చేసి పంపించి అయ్యగారి చేతిలో 100-50 పెట్టి పంపించి నేను వెళ్ళిపోతున్నాను అంటాడు. కానీ వీడు వచ్చింది దేనికోసం? ప్రార్థన కోసం, 100 రూపాయల నోటు కోసం కాదు, ఆమె కోసం వచ్చాడు వీడు. మొదట ఆమె కూడా లొంగదు, మంచిదే. అయ్యగారండి ఏదో మొదటిసారి కాదంటది, రెండోసారి కాదంటది, భయంతో చెప్పలేక, భర్తకి చెప్పలేక అలాగ వాడు వేధించి ఏ విధంగానైనా సరే పౌలు మాటల్లోనికి జారకుండా ఉండడానికి వీడు ఎదిరిస్తున్నాడు పౌల్ని. అంటే ఎదిరించేవాళ్ళు, సత్యానికి అడ్డుగా వచ్చేవాళ్ళు, ప్రమాదకరంగా మాట్లాడేవాళ్ళు. ఏమండి? ఇలాంటి క్యారెక్టర్ కలిగిన వాళ్ళు ఉంటారు. చెడిన మనస్సు కలిగి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం చూడండి. చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధకమనుకొను మనుష్యుల వ్యర్థ వివాదములు కలుగుచున్నవి. చెడిన భక్తి. ఏం భక్తి అండి వాళ్ళకి? చెడిపోయారు వాళ్ళు. ఆ రోజు మోషేని ఎన్నే ఎంబురు అన్నవాళ్ళు ఎలాగైతే ఎదిరించారో, ఇలా ఎంతో మంది, ఒక కోరహ ఎదిరించాడు, ఒక ఎన్నే ఎంబురు అన్నవాళ్ళు ఎదిరించారు. మోషే తన జీవిత కాలంలో 40 ఏళ్ళు సేనాయి పర్వతారణ్యంలో నడిపించినప్పుడు ఎందరో ఎదిరించారు మోషేని. అలా ఎదిరించిన వారి క్యారెక్టర్ ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. చాలమ్మా. 8వ వచనం, ఎన్నే ఎంబురు అని వారు మోషేను ఎదిరించినట్లు వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయములో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. దేవుని వాక్యాన్ని ప్రక్కకు పెట్టి తమకు అనుకూలమైన మాటలను బైబిల్లో నుండి తీసుకుని వాళ్ళు మాట్లాడేవాళ్ళు అంటున్నాడు. ఏమండి? 9వ వచనం, ఆయనను వారి అవివేకం ఎలాగూ తేటపడును అలాగే వీరిది కూడా అందరికీ తేటపడును గనుక వీరు ఇక ముందుకు సాగరు. ఏదో ఒక రోజు వాళ్లకు అడ్డుకట్ట పడుతుంది. ఎంతకాలం వీళ్ళు చేస్తారు? వాళ్ళ అరాచకత్వాన్ని, వాళ్ళ తప్పుడు విధానాన్ని వాళ్ళు ఎంతకాలం వాళ్ళు చేయగలరు చెప్పండి? ఏదో ఒక రోజు ఎక్కడో ఒక దగ్గర దొరకాలి, ఎక్కడో దగ్గర పట్టుబడాలి. ఎంతకాలం రహస్యంగా చేయగలరు? చేయలేరు. ఏదో ఒక రోజు సత్యం అనేది బయటపడక తప్పదు. రహస్యం ఏదైనాను బయలుపరచబడకపోదు. అందుకే అంటున్నాడు, వారి అవివేకం ఎలాగో తేటపడును అలాగే వీరిది కూడా అందరికీ తేటపడును గనుక వీరిక ముందుకు సాగరు. వాళ్ళు ఎంతకాలం మోసగించగలరు చెప్పండి? కొంతకాలమే. నమ్మినంతకాలం మోసగించగలరు. కాదు, ఏదో ఒక రోజు వాడు అసలు నిజస్వరూపం బయటపడుతుంది. అప్పుడు రెడ్ హ్యాండెడ్గా ప్రజలకు దొరుకుతాడు వాడు. వాడి మీద నేరస్థాపన జరుగుతుంది. అప్పుడు మీరు వాళ్ళు తెలుసుకోండి. ఇలాంటివి జరగక ముందే మీరు జాగ్రత్త తీసుకోండి అంటున్నాడు పౌలు. ఏమండి? 10వ వచనం, అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, ఓర్పును అంత్యోకయ, ఈకొనియ, లుస్త్రాను పట్టణములో నా కలిగినట్టి హింసలను, ఉపద్రవములను తెలుసుకుని వాడవై నన్ను వెంబడించితివి. పౌలు గారికి కలిగిన కష్టాలన్నిటిలో కూడా ఏం చేశారటండి తిమోతి? వదిలేలేదటండి. పౌలు గారి కష్టాల్లో ఏం చేశాడు? అంత్యోకయ, ఈకొనియ, లుస్త్రా, ఈ 3 పట్టణాలలో పౌలుకు కలిగిన గొప్ప హింసలు, ఇంకా
ఉపద్రవములు. తెలుసుకున్న వాడవై తెలుసుకుని తిమోతి నీవు నన్ను వెంబడించావు. ఏమండి, ఎవరైనా కష్టాలు ఉంటే నువ్వు వెళ్తావు వాళ్ళ దగ్గరికి? వెళ్ళవు. ఎవరికైనా డబ్బు కలిగిందా, ఎవరికైనా మేలు కలిగిందా, అప్పుడు వాడి దగ్గరికి పని కట్టుకుని వెళ్తావు. ఎందుకు? నీకు కూడా ఏదో కలుగుతుందని, నీకు కూడా దానివల్ల మేలు జరుగుతుందని. కానీ తిమోతి అలాంటి వాడు కాదు. పౌలు కలిగిన కష్టాలలో, అయ్యో నా తండ్రి లాంటి వాడైన పౌలు, నాకు జన్మనిచ్చిన ఆత్మీయ తండ్రి అయిన పౌలు కష్టాల్లో ఉన్నాడు, నేను వెళ్ళాలి, ఈ పట్టణాల్లో పౌలు గారి పక్కన నేను ఉండాలి. చాలా మంది సంతోషం కలిగినప్పుడు మన పక్కన ఉంటారండి. కష్టాలు పంచుకోవాలి. సంతోషాన్ని అందరూ పంచుకుంటారు. సంతోషాన్ని పంచుకోవడం గొప్ప ఏం కాదు, కానీ కష్టాన్ని కూడా నువ్వు పంచుకోగలగాలి. నీ భర్త మంచి ఆహారాన్ని పెట్టినప్పుడు ఇల్లాలు అనిపించుకోవడం కాదు, నీ భర్త లేనప్పుడు గంజినీళ్ళు నీకు పోసినప్పుడు కూడా నీవు అతనితో పాటు ఉండగలగాలి, అతనితో పాటు నువ్వు సహధర్మచర్యం చేయాలి. అప్పుడే నువ్వు గొప్పదానివి. కనుక మేలు కలిగినప్పుడు ఆయనతో ఉండడం, కీడు కలిగినప్పుడు ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోవడం అది సమంజసం కాదు. పౌలు కష్టాల్లో కూడా, తిమోతి అన్ని పట్టణాలలో కూడా, ఈ 3 పట్టణాల్లో కూడా వీటన్నిటినీ ఓర్చుకుని అట్టి హింసలను సహించి తిని గాని వాటన్నిటి నుండి ప్రభు తప్పించెను అంటున్నాడు. చూడండి 11వ వచనం. అంత్యోకయ, ఈకొనియ, లుస్త్రాను పట్టణములో నా కలిగినట్టు హింసల ఉపద్రవములు తెలుసుకున్న వాడవై నన్ను వెంబడించితివి తిమోతి. అటు హింసలను సహించితి గాని వాటన్నిటి నుండి ప్రభువు నన్ను తప్పించెను. ప్రభు తప్పిస్తాడా? నువ్వు నిలబడితే తప్పిస్తాడు. నువ్వు నిలబడాలి కదా, నీ కష్టాల్లో ముందు నువ్వు నిలబడు. నువ్వు నిలబడితే ఆయన నిన్ను తప్పిస్తాడు. నువ్వు నిలబడకపోతే ఎలా? నువ్వు పారిపోతే? శత్రువుని ఎదిరించడానికి నువ్వు ముందు నిలబడు, తర్వాత ఆయన పోరాటం చేస్తాడు. నువ్వు పరిగెట్టి వెనక్కి వెళ్ళిపోతుంటే ఇంకా ఆయనే నిన్ను ఈ పక్షాన్ని యుద్ధం చేస్తాడు. కనుక బాధలు కలిగినప్పుడు, హింసలు కలిగినప్పుడు కూడా నీవు అన్ని విషయాల్లో ఉండాలి. నువ్వు అలా ఉన్నావు తిమోతి నాతో. దేవుడు కూడా నన్ను తప్పించాడు, ప్రభువు నన్ను తప్పించాడు, వాటన్నిటి నుండి, ఆ హింసలన్నిటి నుంచి నన్ను తప్పించాడు. కష్టాలలో, బాధల్లో అంటున్నాడు పౌలు. 12వ వచనంలో అంటున్నాడు, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించే వారు అందరూ హింస పొందుదురు. ఎవరైతే కష్టపడతారో, ఎవరైతే దేవుని కోసం భక్తిగా బ్రతకాలనుకుంటారో వాళ్ళందరికీ ఎన్నో కష్టాలు, వాళ్ళందరికీ ఎన్నో బాధలు. ఆ బాధలు నువ్వు భరించాలా? భరించాలి. అందుకే కదా మనం నువ్వు ప్రభువుని నమ్ముకున్నావు, అందుకే కదా మనం బాప్తిసం తీసుకున్నాం. తీసుకున్నందుకు, నువ్వు ఒప్పుకున్నందుకు, ప్రభువుని నీ రక్షకుడిగా అంగీకరించినందుకు నువ్వేం చేయాలి? చివరి వరకు నమ్మకంగా ఉండాలి ఆయన కొరకు. ఒకవేళ క్రీస్తులందు నువ్వు మంచి భక్తి, సద్భక్తి అంటే వాక్య ప్రకారమైన భక్తి, నీ భక్తి వాక్యానుసారమైనదై ఉండాలి. అంతేగాని అవసరాలతో కూడిన భక్తి అయి ఉండకూడదు. కొంతమంది దేవుడి దగ్గరికి ఎందుకు వస్తారంటే పిల్లలు పుడతారని, డబ్బు కలుగుతుందని, ఆశలు తీరుతాయని, రోగాలు పోతాయని. అది భక్తి కాదు, అది అవసరాల కోసం వచ్చావు దేవుడి దగ్గరికి. అన్నీ బాగున్నాయి, ఏమీ లోట్లేదు, వచ్చావా దేవుడి దగ్గరికి, ఇచ్చావా దేవుడికి, చేసావా దేవుడికి, ఇవన్నీ దేవుడు ఆలోచిస్తాడు. కనుక నువ్వు సద్భక్తితో బ్రతకడం అంటే ఏంటనుకున్నావు? నువ్వు నిజంగా దేవుని కొరకు భక్తిగా బ్రతకాలనుకున్నప్పుడు నీకు వచ్చేది సుఖాలు కాదు, కష్టాలు అంటుంది బైబిల్. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు అంటున్నాడు. చూడండి, హింస పొందుతారట. ఎవరైతే దేవుడి కొరకు భక్తిగా బ్రతకాలి అనుకుంటారు. బాప్తిజం తీసుకోవడం సులువే, నీటిలో ములగటం. కానీ ములుగను నీవు చివరి వరకు దేవుని కొరకు ఆయన అడుగుజాడలలో భక్తిగా బ్రతకటమే చాలా కష్టమైన పని అర్రా. పెళ్లి చేసుకున్నప్పుడు అంతా సందడే, కొత్త బట్టలు, కొత్త ఇల్లు, ఏమండి, కొత్త వాతావరణం, కొత్త బంధువర్గం, సందడిగా ఉంటాయి కదండి. పెళ్లి జరిగేటప్పుడు చూడండి, ఆడపిల్లలు కానీ మగ పిల్లలు కానీ హ్యాపీ. పెళ్లి కూతురు ముఖంలో కళ, పెళ్లి కొడుకు ముఖంలో కళ. ఒక 25 ఏళ్ళ తర్వాత చూడండి, నిర్జీవం అయిపోయి కష్టాలతో, బాధలతో, ఏమండి, ఒకరి మీద ఒకరు దుమ్మెత్తుకుని పోసుకుంటూ నువ్వేలాగంటే నువ్వేలాగా, నీ వాళ్ళు ఎలా అంటే నీ వాళ్ళు ఎలా. ఎందుకు ఇలా తయారైపోయారు? కష్టాలు. ఆ రోజు 25 years బ్యాక్ వెళ్తే ఎలాగున్నారు? పట్టు చీరలు సన్నించుకొని, పిండి వంటలు వండుకొని, భోజనాలు తినండి తినండి తినండి, రండి బావగారు, రండి బావగారు, రండి అక్కయ్య గారు, రండి అక్కయ్య గారు, ఎంత ప్రేమగా మాట్లాడుకున్నారు. ఇప్పుడు మీ ఇంట్లో ఎవరు రావడానికి వీల్లేదు, ఎక్కడికి నువ్వు ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకు అలా మారిపోయింది వాతావరణం? భక్తి పోయింది, ప్రేమ పోయింది, అన్నీ మట్టి కొట్టుకుపోయాయి.
ఏమండి? కనుక నీకున్నప్పుడు ఈ ప్రారంభంలో ఉన్న ఈ ప్రేమ చివరి వరకు ఉండాలి. చివరి వరకు అదే ప్రేమతో ఉండగలవా? ప్రారంభంలో నువ్వు ప్రేమించినట్టు నువ్వు ఉండగలవా? దేవుడు అంటున్నాడు సంఘంతో, మొదట నీకుండిన ప్రేమను నువ్వు వదిలేసావు అంటున్నాడు ప్రకటన గ్రంథంలో. చూడండి ప్రకటన గ్రంథంలో ఏమన్నాడు? ప్రకటన గ్రంథం, ఆయనను నీ మీద తప్పొకటి మోపవలసి ఉన్నది అని. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనం చూడండి ఏమంటున్నాడు? ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. తప్పది అంటే మొదట ప్రేమించిన ప్రేమను వదిలేసావు. మొదట ప్రేమించిన ప్రేమను వదిలేసావు. తర్వాత ఎప్పటికీ అలాగే ఉండాలి. ఎప్పటికీ అలాగే ఉండాలి. కొంతమంది పెళ్ళైన కొత్తలో భర్త ఎక్కడ ఉంటే అక్కడ తిరగడం, భర్తకు కావాల్సినవన్నీ మంచి చెడ్డ ఏంటండి, ఏం కావాలండి, అదండి ఇదండి ఇది తెరదిరుగుతుండే వెనకతల. అలాగే భర్త కూడా వెనకాల ఏమంటమ్మా అది కావాలి ఇది కావాలి చెప్పి, ఏది కావాలి, ఏం చీర కావాలి అది కావాలి. కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత ఏమండి ఏంటంటే బొత్తిగా అసలు పట్టించుకోవడం మానేశారు. ఇంట్లో ఏమున్నాయి లేదు మీరు పట్టించుకోవడం మానేశారేంటి? ఏం పట్టించుకోండి బొళ్ళు పనులను ఊరుకు నోర్మి. చూసారు ఎలా మారిపోయిందో? వాతావరణం మారిపోయింది. ఎందుకు మారిపోయింది? ఒకప్పుడు ప్రేమగా నీ భర్త గోరుముద్దలు తినిపించిన నువ్వు ఇప్పుడు అక్కడ అన్నం ఉంది పెట్టుకుందానండి. ప్రారంభంలో నీ భర్త వచ్చినంత వరకు తిండి మానేసి డైనింగ్ టేబుల్ మీద పడుకొని, అబ్బో ఎంత పాతివ్రత్యం. నీ భర్త కోసం ఎదురు చూస్తూ చూస్తూ, ఏమమ్మాయి నువ్వు తినలేదా? లేదండి మీరు ఇంకా రాలేదు కదా. కొన్నేళ్ళు గడిచిన తర్వాత భర్త ఇంటికి వచ్చేసరికి గుర్రు పెట్టి పడుకుంటుంది. ఏమమ్మాయి పడుకున్నది, అన్నం పెట్టవా? నాకు ఇప్పుడు ఖాళీ లేదండి, నాకు నిద్ర వస్తుంది. అన్నీ బల్ల మీద పెట్టేసి నా తినేయండి. ఎంత తేడా మొదటిదానికి ఇప్పటికీ. ఎందుకలా మారిపోయింది? ప్రేమ తగ్గిపోయింది, ప్రేమ సన్నగిల్లిపోయింది. దేవుడు కూడా అదే అంటున్నాడు. మనుషుల మధ్య ప్రేమ తగ్గితేనే నువ్వు ఇలా బాధపడుతున్నావు. దేవుడి విషయంలో ప్రేమ తగ్గిస్తే దేవుడు ఊరుకుంటాడా? ఎప్పటికీ దేవుని మీద ప్రేమ మనిషికి అలాగే ఉండాలరా. నన్ను అడిగితే రోజులు గడిచే కొద్దీ దేవుడి మీద పిచ్చి పెరగాలి, దేవుడి మీద ప్రేమ పెరగాలి. నీ పిల్లల మీద ప్రేమ తగ్గిపోయినా పర్లేదు, నీ పిల్లల మీద ప్రేమ తగ్గిపోయినా పర్లేదు, నీ కుటుంబం మీద ప్రేమ తగ్గిపోయినా పర్లేదు, నీ కోసం ప్రేమ తగ్గిపోయినా పర్వాలేదు. కానీ దేవుడి మీద ప్రేమ ఒక ఔన్సు కూడా తగ్గడానికి వీల్లేదు, 1% కూడా తగ్గడానికి వీల్లేదు. నానాటికి దేవుడి మీద ప్రేమ పెరగాలి, నానాటికి దేవుని మీద నీకు పిచ్చి ముదరాలి. దేవుడు కోరుకుంటున్నాడు ఆ విధానం. ఈరోజు పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత పిల్లల్ని కన్న తర్వాత దేవుడు ఎక్కడా దేవుడిని పట్టించుకోవడం మానేశారు ప్రజలు. దేవుడు ఎక్కడో, వీళ్ళెక్కడో. పెళ్లి కానప్పుడు 24 గంటలకు అతి వేగవంతంగా క్లాసులకు వచ్చేసి బైబిల్ నేర్చేసుకొని పాఠాలు రాసేసి, అబ్బో ఎంత ఇంట్రెస్ట్గా ఉన్నావు. పెళ్ళి అయిపోయిన తర్వాత ఏమ్మా ఈ మధ్యన కనబట్టలేదు. పెళ్ళి అయింది కదండి. మరి పెళ్ళి అయితే ఎవరి సేవలోకి వెళ్ళిపోయి నువ్వు? ఎవడు దేవుడు నీకు? నీ భర్త? వాడా దేవుడు నీకు? నీ దేవుడా? నీ తండ్రా నీకు దేవుడు? పతియే దైవం. ఏమనైనా గతంలో క్లాసులకు వచ్చేవాడు ఒంటరిగా ఉండేటప్పుడు, పెళ్లి కానప్పుడే బాగుండేవాడు కదా. చాలా మంది పెళ్లి కానప్పుడు విపరీతంగా వస్తుంటారండి క్లాసులకి, తర్వాత కనపడరు. ఎందుకు? పెళ్లి, బాధ్యతలు, బరువు. ఎందుకు మారిపోవాలి నువ్వు అలా? దేవుడికి పెళ్లికి సంబంధం ఏముంది? ఏమండి, నువ్వు పెళ్లి చేసుకొని తినడం మానేసావా? పెళ్లి చేసుకుని పడుకోవడం మానేసావా? చెప్పండి. పెళ్లి చేసుకున్నావు, నీ నిత్యావసరాలు ఏది మానేసుకున్నావు నువ్వు? వీటన్నిటినీ మానుకోరు. నువ్వు చివరికి ఎవరిని వదిలేస్తావంటే పక్కనే దేవుడునండి. ఏం వెళ్తావండి? అప్పుడైతే బాధ్యతలు ఏమి లేవు కాబట్టి అండి, నేను సోలోగా తిరిగేవాడిని కాబట్టి గుడికి వెళ్ళేవాడిని. ఇప్పుడు భార్య, పిల్లలు, బాధ్యతలు. ఎంత స్వార్థపరుడురా నువ్వు. దేవుడు అంటున్నాడు, మొదట నీకుండిన ప్రేమ, అదే దేవుడు తప్పు మోపుతాడు నీకు. ఏమండి, నీ భార్య నిన్ను ప్రేమించకపోతే, నీ ప్రేయసి మొదట్లా నిన్ను ప్రేమించకపోతే, ఏంటమ్మా ఈ మధ్యన అసలు బొత్తిగా నన్ను పట్టించుకోవడం మానేసేవేంటి? ఏంటి అసలు బొత్తిగా ఈ మధ్య నా కోసం ఆలోచించట్లేదు? సహజంగా ఆడలు మగళ్ళు మాట్లాడుకుంటే ఇలాగ మాట్లాడతారు. ఏదైనా ఒకప్పుడులా మీరు నన్ను ప్రేమించడం మానేశారని, ఏదైనా ఒకప్పుడు లాగా మీరు నన్ను ఆలోచించడం, నా కోసం ఆలోచించడం మానేశారు. లోకంలో మనుషుల కోసం ఆలోచించి మానేసినా పర్వాలేదు, కానీ దేవుడి కోసం ఆలోచన మాత్రం పోకూడదు ఎప్పుడు. దేవుడు అలా మానేస్తే అది తప్పు అంటున్నాడు దేవుడు. అది ఇప్పుడు మీరు చదివిన మాట ప్రకటన 2వ అధ్యాయం 4వ వచనం. అయినను
మొదట నీకుండిన ప్రేమను నీవు వదలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. తప్పది. నువ్వు తప్పు చేస్తున్నావు. దేనికోసమో దేవుణ్ణి వదిలేస్తే నువ్వు తప్పు చేస్తున్నావు. దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. ఎన్నైనా బిడ్డలను కలగనివ్వండి, బిడ్డలు పోనివ్వండి, ఆస్తి రానివ్వండి, ఆస్తి పోనివ్వండి, ఉద్యోగం ఉన్నవ్వండి, ఉద్యోగం లేకపోనివ్వండి, ఆరోగ్యం ఉండనివ్వండి, ఆరోగ్యం లేకపోనివ్వండి. కానీ ఎప్పుడు మీరు విడిచిపెట్టకూడనిది ఏంటో తెలుసా? దేవుని పని. దేవుని మీద ప్రేమను విడిచిపెట్టకూడదు. అది ఫస్ట్ లవ్. ఏమండి? ప్రారంభ లవ్. ఏమండి, దేవుడు ఎప్పుడైనా లవ్లో తేడా ఉందా? ఒకప్పుడు ఎంత ప్రేమించాడో ఇప్పుడు దేవుడు అంతే ప్రేమిస్తున్నాడండి. ఆయన ప్రేమలో తేడా లేదు. ఆయన ప్రేమలో కలుషితం లేదు. నిన్ను ప్రేమించడంలో ఏది తగ్గిపోలేదండి. ఒకప్పుడు సూర్యుడు బ్రైట్గా వెలిగి ఈ మధ్యన డల్ అయిపోయాడా? కోట్ల సంవత్సరాల క్రితం సూర్యుడు అలాగే వెలిగాడు. కోట్ల సంవత్సరాలు గడిచినా ఇంకా అలాగే వెలుగుతూ ఉన్నాడు. కోట్ల సంవత్సరాలకు ముందు వానలు కురిసాయి. కోట్ల సంవత్సరాలు జరిగిన తర్వాత కూడా వానలు ఇప్పుడు అలాగే కురుస్తున్నాయి. తన బిడ్డలను ప్రేమించే విధానంలో దేవుడు ఏది లోటు చేయలేదు. ఒకవేళ దేవుడు అంటూ మనిషికి లోటు చేయాలనుకుంటే మనిషి అల్లాడిపోతాడండి ప్రపంచంలో. దేవుడే నిజంగా మనిషి దగ్గర నుంచి దేన్నైనా ఆపాలి అనుకుంటే ఆయన ఆపడానికి బోల్డ్ ఉన్నాయి. నువ్వు ఎండిపోవడానికి బోల్డ్ ఉన్నాయి. నువ్వు బక్కచిక్కి చావడానికి కొన్ని కోట్ల కారణాలు ఉన్నాయి దేవుడు తలుచుకుంటే. కానీ దేవుడు ఇంకా ప్రేమిస్తున్నాడు నిన్ను. ప్రారంభంలో ఉన్న ప్రేమకి అదే ప్రేమ. ప్రారంభంలో దేవుడు ఏ ప్రేమ అయితే నీ మీద పెట్టుకున్నాడో ఎప్పటికీ అదే ప్రేమ దేవునికి మన మీద ఉందండి. మారలేదు ఆయన ప్రేమ. కానీ మనుషుల ప్రేమ మారిపోతూ ఉంటుంది. ప్రేమలో మారిపోతూ ఉంటుంది. నేను చెప్పారు చూసారు డైరెక్టర్ గారు, మొదట ఒక ఆయన ప్రేమించేసింది, ఆ తర్వాత మరొకటి ప్రేమించేసింది. ఏంటి ఇన్ని రకాల ప్రేమలు? ఎంతమందిని మార్చేస్తుంది? అంటే నీ ప్రేమ నిజమైనదా? కలుషితమైన ప్రేమ అది. నీ బ్రతుకులో ఒక్కరినే నమ్ముకునేది గొప్ప ప్రేమ. 10 మందిని నమ్ముకోవడం గొప్ప ప్రేమ అనరు దాన్ని. అసహించుకునే చెడ్డ నీచ ప్రేమ అది. దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడండి? తప్పు అలా చెయ్యొద్దు నాయన. నీ మీద తప్పు ఎప్పుడు మోపుతానో తెలుసా? ప్రారంభంలో నీకున్న ప్రేమను నువ్వు వదిలేస్తావో, నువ్వు మానేస్తావో, అప్పుడు నేను నీ మీద తప్పు మోపుతాను. నీ ప్రేమలో తేడా వచ్చేసింది. నీ ప్రేమలో, నీ మాటలో తేడా వచ్చేసింది. నీ ప్రవర్తనలో తేడా వచ్చేసింది. దేవుడు చూస్తున్నాడు వీటన్నిటిని. మనిషిని పరీక్షించడా? ఎందుకు పరీక్షించడండి? ఎన్నిసార్లు చదువుకున్నారని మిమ్మల్ని పరీక్షిస్తాడని. ఎంత కాన్సన్ట్రేషన్ అంటారు. ఎంత కాన్సన్ట్రేషన్! ఎప్పటి నుంచి ఆయన కాన్సన్ట్రేషన్? దేవుడు కన్నులు ఎప్పటి నుంచి వస్తున్నాయట మిమ్మల్ని? పిండం అటండి. దానికి ఒక ముక్కు లేదు, కన్ను లేదు, చెవి లేదు, తోక లేదు, ఏమీ లేదండి. నువ్వు పిండంగా అంటే చిన్న రక్తపు గడ్డ, కంటికి కనిపించని నీ కడుపులోని సూక్ష్మాకారంలో ఉన్నప్పుడే అప్పుడు చూస్తున్నాడటండి నీ మీద ఎంత ఆశ ఆయనకి. ఆ రోజు నుంచి నీ మీద కాన్సన్ట్రేషన్ దేవుడికి. ఎవరవని నువ్వు ఎవరవని? తన కుమారుడు అని, నావాడు, నా వారసుడు, అతన్ని చూస్తున్నాడు అంటే నీ మీద ప్రేమ. ప్రారంభంలో ప్రేమికులు మాటిమాటికి చూసుకుంటుంటారు, ఆ తర్వాత చూడరు. ఎందుకు? ప్రేమ తగ్గిపోయింది. చూసి ఇష్టపడరు, ఇంకా చూడబుద్దేదు. కానీ దేవుడు ఇన్ని సంవత్సరాలు గడిచినా నీ మీద తన 2 నేత్రాలు పెట్టి నిన్ను అలాగా చూస్తున్నాడు అంటే కారణం ఏంటో తెలుసా? ఆయన ప్రేమ ఎంత మంచిదండి. మరి తప్పు మోపడా నిన్ను? నువ్వు ఆయన పట్టించుకోకపోతే తప్పు మోపడా? మోపుతాడు తప్పు, నేరాన్ని మోపుతాడు. నువ్వు ఆయన అలక్ష్యం చేసినప్పుడు, నిర్లక్ష్యంగా ఆయన పట్ల ఉన్నప్పుడు ఆయన నిన్ను నిలదీస్తాడు. ఏం చేస్తున్నావు నాయన నువ్వు? నన్ను ఎవరి కోసం మర్చిపోయావయ్యా నువ్వు? నన్ను, నీ భార్య వచ్చిందని నన్ను మర్చిపోయావా? నీ బిడ్డలు పెద్దవారయ్యారని నన్ను మర్చిపోయావా? నీకు ఉద్యోగం వచ్చింది, డబ్బు సంపాదిస్తున్నావు మర్చిపోయావా నన్ను? చదవండి ఇప్పుడు తిమోతి పత్రికలో ఏమంటున్నాడు? క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారు అందరూ హింస. ఆయన నమ్ముకున్నందుకు బాధ అయినా వదిలికూడదండి. వదలకూడదు, విడిచిపెట్టకూడదు. మీరు నమ్మరండి, కొంతమంది భార్యలు ఉంటారు, భర్త ఎంత చెడ్డవాడవనవ్వండి,
వదలరండి. వాడు రోజు వచ్చి తాగిసి తంతాడు, అయినా వదలదా ఇల్లాలు. నేను వెళ్ళిపోతే పిల్లలు ఏమైపోతారండి, వాడు బ్రతికేమైపోతుందండి, వాడు తంతే తన్నవ్వండి, నా భర్తే కదా. అలా ఆడవాళ్ళు ఉన్నారండి. అలాంటి వాళ్ళు భార్య ఎంత గయ్యాలిదైనా, ఇంటికి వచ్చి తల తినేసేదైనా ఏమంటాడు, ఏం చేస్తామండి, తాళి కట్టాను కదా, మరి నన్ను నమ్ముకొని వచ్చింది కదా అండి అంటే. చూసారు ఎలా ఆలోచిస్తున్నారు? వాళ్ళ వలన నువ్వు హింస అనుభవిస్తున్నా, వాళ్ళ వలన నువ్వు బాధ అనుభవిస్తున్నా, వాళ్ళని వదిలిపెట్టలేని స్వభావం నీకు మనుషులుగానే ఉన్నప్పుడు దేవునిలో నువ్వు ఉండవా? కష్టం కలిగితే దేవుడిని వదిలిపెట్టి వెళ్ళిపోతావా? ఏమండి, బాధ కలిగితే దేవుడా నీకు నాకు సంబంధం లేదు అంటావా? ఒకవేళ నువ్వు భక్తిగా బ్రతకాలనుకుంటేనే కష్టాలు అంటున్నాడు దేవుడు. క్రీస్తునందు సద్భక్తితో నువ్వు బ్రతకాలనుకుంటున్నావా? అయితే నీకు హింస. దేవుడి కోసం భక్తిగా బ్రతకాలనుకున్నప్పుడే నీకు కష్టాలు ప్రారంభం అవుతాయి. ఎందుకంటే కష్టాలు లేకపోతే పరలోకం లేదు. అపొస్తలుల కార్యాలు 14వ అధ్యాయం 22వ వచనంలో అంటున్నాడు అదే మాట. చూడండి, శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసముందు నిలకడగా ఉండండి. ప్లీజ్, మనం అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెను. దేవుని రాజ్యములో ప్రవేశింపవలను. అనేక శ్రమలు అనుభవించి ఓపికగా ఓర్పుగా ఎదురు చూసి చూసి చూడాలి. చూడకపోతే ఎలా? నీవు అనుకున్న వాళ్ళు వచ్చినంత వరకు ఎదురు చూస్తావే ఓర్పుగా. మరి దేవుని కోసం నీకు ఎందుకు లేదు ఓర్పు? దేవుడి కోసం నీకు ఎందుకు ఓర్పు లేదు? నిరీక్షించాలి, కష్టపడాలి, పని చేయాలి, దీనికి ఎంతో శ్రమ అనుభవించాలి. చేయవా? పడవా? ఆలోచించండి. అనేక శ్రమలను అనుభవించి పరలోక రాజ్యంలో ప్రవేశించాలి. పరలోక రాజ్యం ప్రవేశం అంత సులువైనది కాదు. ఎన్నో బాధలు అనుభవించాలి, కష్టాలు అనుభవించాలి, ఎంతో నిరీక్షణ కావాలి, ఎదురు చూడాలి. అది పొందినంత వరకు, అది వచ్చినంత వరకు, నువ్వు అక్కడికి వెళ్ళినంత వరకు నిరీక్షణ కావాలి. ఏమండి, కొంతమంది ట్రైన్ ఎక్కుతారు, ట్రైన్ రానంత వరకు గొడవ. ఇటుపక్క చూస్తారు, ఏటంటే ట్రైనింగ్ వెళ్ళదు, ఏటంటే ట్రైనింగ్ వెళ్ళదు, ఏటంటే పక్కన తేలితే తల తినేస్తుంటారు వాళ్ళు. సరే ట్రైన్ వచ్చింది, ట్రైన్ వచ్చిన తర్వాత అమ్మయ్య ట్రైన్ వచ్చింది, లోనికి కూర్చుంటే ఏటంటే ట్రైనింగ్ తీయట్లేదు, ఏటంటే ట్రైనింగ్ కదలట్లేదు. ఇలాంటి బాపతలు ఉంటాయండి. ఏమండి, తీరా ట్రైన్కి కదిలిన తర్వాత ఏటండి ఎంత రేటుకి వెళ్తాను, స్లోగా వెళ్తాను, స్పీడ్కి వెళ్తే బాగుందండి, ఇంకా టైం అయిపోయింది ఇంకా రావట్లేదు ఏంటండి అంటే తొందర. ప్రతిదానికి ఓర్పు లేదు, నిరీక్షణ లేదు. ఏమండి, పొయ్యి మీద అన్నం పెట్టడం టప్పును ఉడికిపోద్దండి. ఓపికగా ఉండాలి, పొయ్యి దగ్గర కనిపెట్టుకుని ఉండమ్మా. కొంతమంది నిర్లక్ష్యం చేసి పొయ్యి మీద పప్పు పెట్టేసి సీరియల్ దగ్గర కూర్చుంటారు. అప్పుడు ఏమవుద్ది? పప్పు మాడిపోద్ది. అక్కడ సీరియల్ పోద్ది అలా, ఇక్కడ పప్పు పోయింది అంటే అంతసేపు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పోతే పోయింది సీరియల్, మా ఆయన వస్తాడు, ఇంట్లో పిల్లలు వస్తారు, వాళ్ళకి వచ్చేసరికి భోజనం పెట్టాలి అనే బాధ్యత కలిగిన వెళ్ళాలేదు. ఏం చేస్తుంది? పోతే పోయిన సీరియల్ టీవీ కట్టేసి ముందు పప్పు దగ్గరే ఉంటుంది. ఎక్కువ మంది చూడండి పాలు పంపిస్తుంటారు, ఎప్పుడు కూడా పొయ్యిల మీద పాలు పంపిస్తుంటారు. ఎందుకు పంపిస్తున్నారు పాలు? ఈ 2 నిమిషాల్లోనే ఏదో పని, బయటికి వెళ్ళిపోవడం, అలా పని ఈ పని ఈ పని ఆ పని. ఉండు కాసేపు, పాలు పెట్టావు కదా ఉత్తినే పొంగిపోతాయి అవి. ఆ గిన్నె దగ్గర ఉండు కాసేపు, వెయిట్ చేయి. వెయిట్ చేయకపోతే ఎలా? నిరీక్షించకపోతే ఎలా? ఓర్పు చాలా అవసరం అండి, సహనం. ఆ ఓర్పు కావాలి. పెళ్ళికొడుకు వస్తున్నాడు, అంత రెడీగా ఉండండి అన్నారట. 10 మంది కన్యకులు రెడీ అయిపోయారు, డ్యూటీలో పట్టుకున్నారు. ఏమండి, రెడీగా ఉన్నారు. మళ్ళా కబురు వచ్చింది, పెళ్లి కుమారుడు కొన్ని కారణాలు లేట్ అయిపోయాడు, మధ్యరాత్రి వస్తాడు, ఎప్పుడు వస్తాడో తెలీదు, అంతవరకు మీరు విశ్రాంతి తీసుకోండి. అప్పుడు వీళ్ళు ఏం చేశారు? డ్యూటీలు మండుతున్నాయి, ఆలస్యం అయిపోయింది, నూనె దొరకాలి, ఇవన్నీ ఆలోచించారా? బుద్ధిగల కన్యకలు 5గురు చిన్నప్పుడు మనం చదువుకున్నాం కదా, యేసుక్రీస్తు చెప్పిన ఉపమానాలు. 5గురు కన్యకలు జాగ్రత్తగా ముందే కొట్టుకట్టే మధ్యరాత్రిలో వస్తే ఎలాగరా, ఇప్పుడు వరకు దీపాలు వెలిగించుకొని ఉండాలి, ఈలోపు దీపం మారిపోద్ది, ఆయన వచ్చేసరికి పెళ్లి కొడుకు వచ్చే టైంకి. కానీ ఏం చేయాలి? ముందుగా జాగ్రత్తగా నూనె కొనుక్కొని డబ్బాల్లో దాచుకుని ఉంచుకున్నారు. బుద్ధి లేని కన్యకలు ఎప్పుడు వస్తాడు, పడుకొని పర్లేదు. నిర్లక్ష్యం, ముందు జాగ్రత్త లేదు, ముందు జాగ్రత్త లేదు. కొంతమంది ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారనుకోండి, రేపటి కోసం ఆలోచించరు, ఈరోజు మొత్తం నేసి వండేస్తారు. కొంతమంది ఆడవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఒక రోజుకి రావాల్సింది 3 రోజులు చేస్తారు. ఎంత తేడా చూసారు వీళ్ళకి వాళ్ళకి?
ఒకడున్నాడు అనుకోండి 100 రూపాయలు ఒక రోజులో ఖర్చు పెడతాడు. ఒకడున్నాడు అనుకోండి 100 రూపాయలు 10 రోజులు ఖర్చు పెడతాడు. అంటే ఏంటి? జాగ్రత్త, జాగ్రత్త. వీళ్ళు కూడా ఓపిక కలిగి వీళ్ళు ఏం చేశారంటే ముందు జాగ్రత్తతో, ఏమో పెళ్లి కొడుకు అర్ధరాత్రి రావచ్చు, ఆ టైంలో మనం ఎంత మనల్ని బుక్ చేసుకున్న తర్వాత మనం లైటింగ్ ఇవ్వకపోతే ఎలా, అందుకే జాగ్రత్తగా ఆయిల్ కొనుక్కొని పెట్టుకున్నారు. అనుకున్నట్టుగానే మధ్యరాత్రిలో బోర్ ఊదారు, పెళ్లి కొడుకు బయలుదేరాడు, వచ్చాడు, కమాన్ లాగండి అనేసరికి దీపాలు ఎలగట్లేదు, ఎందుకంటే నూనె అంతా అయిపోయింది. అప్పుడు పక్కన నుంచి అడుగుతాం, ప్లీజ్ ప్లీజ్ కొంచెం నూనె ఇవ్వా. ఎలాగెత్తావు నూనె? ఇప్పుడు బయలుదేరాం పల్లకి, పెళ్లి కొడుకు ఊరు దాటించి వెళ్ళాలి, మరి ఊరికి వెళ్ళాలా, ఈలోపు దీపాలు ఆరిపోతే మొత్తం చీకటి అయిపోద్ది ఫంక్షన్ అంతా కూడా. కనుక మేము ఎలాగిచ్చేస్తాం? సారీ, మేము ఇవ్వలేం, కనీసం 5 దీపాలని ఎలాగనేయండి, మేము వెళ్ళిపోతాం, మా నూనె మాత్రం మీకు ఇవ్వం. అప్పుడు 5 పరిగెత్తారట ఎక్కడికో. ఇప్పుడు ఆ మధ్యరాత్రిలో కొట్లే ఉంటాయండి, కిరాణా కొట్టు తీసి ఉంటుందా, షావుకారు లేవు. మొత్తానికి ఎలాగ కష్టాలు పడి ఎవడు లేపేసి, షావుకారు లేపేసి, ఏమండి అప్పటికి పెళ్లి పనులకి బయలుదేరిపోయింది, ఏమండి పెండ్లి ఇంటికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత నూనె తెచ్చుకొని వచ్చారటండి పెండ్లి దగ్గరికి, గేట్ దగ్గరికి వచ్చారట. బాబు వచ్చాం బాబు. మేము ఎందుకు బాబు? మీ దీపం ఎప్పుడు కావాలి మాకు? తోవలో దీపం కావాలి. ఆల్రెడీ పెళ్లి కొడుకు వచ్చేసారు ఇంటికి, ఫంక్షన్ స్టార్ట్ అయిపోయింది లోన, ఇప్పుడు ఎందుకు నీ దీపాలు? లేదండి ఇప్పుడు ఫుల్ ట్యాంక్ చేయించుకొని వచ్చేసామండి, ఇప్పుడు ఎలాగైనా సరే ప్లీజ్ ఫుల్ ట్యాంక్ చేయించేసాం, నో మీకు ప్రవేశం లేదు, అవుట్, వెళ్ళిపోండి అన్నాడు. అంటే అది ఉపమానంగా దేవుడు ఎందుకు చెప్పాడు తెలుసా? పరలోకానికి వెళ్ళేటప్పుడు మీరు ఎంత జాగ్రత్త పడాలి. పరలోకం కోసం జాగ్రత్త పడుతున్నారా? పరలోకం కోసం జాగ్రత్త పడుతున్నారా? పరలోకం కోసం దేన్ని దాచుకుంటున్నారా? పరలోకం కోసం దేన్ని నిలువ చేస్తున్నారా? కష్టపడడానికి, నిరీక్షించడానికి మీరేమైనా ఇష్టపడుతున్నారా? కష్టం వద్దు, బాధలు వద్దు, నిరీక్షణ వద్దు, ఏమీ వద్దు, ఊరకనే పరలోకం ఇచ్చేయాలి దేవుడు మనకి. ఎలా వస్తుందండి పరలోకం? ఏ పని దేవుడి కోసం చేయకుండా పరలోకం వస్తుందా? మనం అనేక శ్రమలను అనుభవించి పరలోకంలో ప్రవేశించాలన్నాడే, మరి ఏం కష్టం లేకుండా దేవుని కోసం ఎలా వెళ్ళిపోతాం చెప్పండి పరలోకానికి? ఈడు యేసుక్రీస్తు ఎర్రోడు అన్ని కష్టాలు పడ్డాడు. యేసుక్రీస్తు అమాయకుడు అంటే ఆయన ఎందుకంటే అన్ని కష్టాలు పడ్డాడు? అపోస్తులు ఎందుకంటే అన్ని బాధలు పడ్డారు? శిష్యులు ఎందుకండి అన్ని భయంకరమైన వేదంతో బ్రతికారు? మీ వాళ్ళు కూడా మనలాగా ఆనందంగా బ్రతకొచ్చుగా? వాళ్ళకి ఎందుకు ఆ బ్రతుకులేదు? పరలోకంలో ప్రవేశించాలిగా. అసలుగా ఇరుకు దూరం కదా అది, దానికి పోరాటం ఎక్కువ కదా. మాకు కూడా చోటు కావాలని వాళ్ళంతా పోరాటంలో ఉన్నారండి, వాళ్ళంతా స్ట్రగుల్ చేశారు వాళ్ళు. ఒకప్పుడు మన నాయకులందరూ కూడా స్వతంత్రాన్ని తీసుకురావడానికి ఏం చేశారు? వాళ్ళు పోరాటం చేశారు. వాళ్ళు కష్టపడి బ్రిటిష్ వాళ్ళతో లాఠీ దెబ్బలు తిని, అవునా కదా, బ్రిటిష్ వాళ్ళ దగ్గర లాఠీ దెబ్బలు తిని 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 బూట్లతో తన్నించుకొని, ఏమండి చాలా మంది చంపబడి కష్టపడి మొత్తానికి సాధించారు స్వాతంత్రాన్ని. తీరా వచ్చిన తర్వాత ఇప్పుడేమైంది? పేదవాడికి అన్నం లేదు, మరలా అదే దోపిడీ ప్రపంచం, అదే దొంగల సామ్రాజ్యం. బ్రిటిష్ వాళ్ళ చేతిలో నుంచి భారతదేశం విడిపించబడిన తర్వాత కూడా పేదవాడి కష్టాలు పేదవాడిలాగే ఉన్నాయి. వాళ్ళంత కష్టపడి సాధించింది ఏం చేశారు? వీళ్ళు నిష్ప్రయోజనం చేసేశారు. వాళ్ళు పడిన కష్టానికి అర్థం లేదు. ఏమండి వాళ్ళు ఎందుకని ఓర్చారండి? మనం చూపిస్తూ నవంబర్ మన ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినం కోసం చెప్తూ పొట్టి శ్రీరాములు ఇన్ని రోజులు 68 రోజులా అనుకుంటాను, 68 రోజులు సుదీర్ఘమైన ఉపవాసం చేసి చచ్చిపోయాడు. అతను కష్టపడి ఆంధ్ర రాష్ట్రాన్ని సాధిస్తే ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న తెలంగాణ మాకు కావాలి, రాయలసీమ మాకు కావాలి, ఏమండి హైదరాబాద్ మాకు కావాలని ఎంఐఎంలు ఇలా పార్టీలు అందరూ పనిచేసుకున్నారు. ఇది న్యాయమేనా? అతను చచ్చిపోయి మీకు రాష్ట్రాన్ని సాధిస్తే ఇదేనారా మీరు చేస్తున్నారని అడుగుతున్నారు. ఆయన వీళ్ళు పట్టించుకుంటారా? స్వార్థపరులు. ఎవడి స్వార్థం వాడిది. వాడు పడిన కష్టానికి అర్థం లేకుండా పోయింది. కనుక వాళ్ళు ఎందుకని కష్టాలు పడ్డారు? ఒక మంచిని సాధించడం కోసం. మరి ఈరోజు మనం కూడా కష్టపడాలి. దేనికోసం? పరలోకంలో. ఇలా దుర్మార్గుల చేతిలో పడ్డానికి కాదు, ఇలాంటి అన్యాయస్తులు కాదు దేవుడు. మన పాలకులు అన్యాయస్తులు కావచ్చు, మన అధికారులు అన్యాయస్తులు కావచ్చు, మన చట్టం ప్రభుత్వం అన్యాయమైంది కావచ్చు, కానీ దేవుడు అన్యాయస్తులు కాడు కదా. మీరు పడిన కష్టానికి చక్కటి విలువిస్తాడు కదా. ఆయన 100 రెట్లు ఇస్తానన్నాడు కదా. మీరు 100 రూపాయలు ఖర్చు పెడితే 100కు 100 రెట్లు, 1000కి 100 రెట్లు, 1,00,000కు 100 రెట్లు, అన్ని రెట్లు ప్రతిఫలాన్ని జీతాన్ని కలిపి దేవుడు నీకు ఇస్తాడన్నప్పుడు మనిషి కష్టపడకపోతే ఎలా చెప్పండి? ఎప్పుడు మీ కుటుంబం కోసమేనా బాధ? ఎప్పుడు మీ ఇంటి కోసమేనా తప్ప? ఎన్నో దేవుడి పనులు పెండింగ్లో ఉండిపోయి, ఎన్నో దేవుడి పనులు జరగటం లేదు. ఎవరైనా వచ్చి ఏమండి ఈ దేవుడి పని ఎందుకంటే ఆగిపోయింది, ఇది ఎలాగైనా సరే చేయాలండి, నాకు ఈ బాధ్యత అప్పచెప్పండి నేను చేస్తాను అని అంటారా? రేపటి నుంచి బిజీ మరలా అందరం.
ఈరోజు ఏదో ప్రభుత్వం దయ వలన శనివారం మనకి ఆదివారం సెలవు దినం ప్రకటించింది కాబట్టి మనం అంతా ఇక్కడ కూర్చున్నాం. ఈ రోజు కూడా ప్రభుత్వం మనకు కానీ ఒకవేళ హాలిడే ప్రకటించకుండా ఉద్యోగం పెట్టింది అనుకోండి, వస్తాం మనం? అందుకే ఈ 2 రోజులు కనబడినంత మంది జనం సోమవారం నుంచి శుక్రవారం వరకు కనబడరండి. ఎందుకు కనబడట్లేదు? పనులు, బాధ్యతలు. ఎవరి కోసం ఈ బాధ్యతలు? ఎవరి కోసం ఈ భారం అంతా కూడా? నీ కోసము, నీ కుటుంబం కోసం, దేవుడి కోసం కాదుగా. దేవుడి కోసం చేయగలుగుతున్నావా? దేవుడి కోసం రాగలుగుతున్నావా? చేయాలి దేవుడి కోసం. దేవుడి కోసం ఎప్పుడు చేయాలి? నా కష్టాలన్నిటిలోనూ నేను చేశాను. తిమోతి, నువ్వు నాకు సహాయపడ్డావు అంటున్నాడు పౌలు తన పత్రికలో. అతను వెళ్ళే ప్రతి చోట ఎన్నో కష్టాలు అనుభవించాడు పౌలు. ఎందుకు ఆ కష్టాలు అనుభవించాడు? పరలోకం వెళ్ళడానికి. మరి కష్టాలు అనిపించిన పౌలుకి సహకారిగా ఉన్నాడు ఒక తిమోతి, తన కుమారుడిగా. మరి ఈరోజు ఈ గొప్ప కార్యక్రమాన్ని సాధిస్తున్నాం, ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. రేపు 1 డే సెమినార్ ఉంది, ఆ తర్వాత జాతీయ సదస్సు ఉంది, ఆ తర్వాత ఎన్నో కార్యక్రమాలు, నిర్మాణ కార్యక్రమం ఉంది, ఎన్నో పనులు. ఈ పనిట్లో మీరు ఏమైనా యాక్టివ్ పార్ట్ తీసుకోగలుగుతున్నారా? నేను నా వంతు ఏదో సహాయం ఉండాలండి అందులో మీరు అనుకోగలుగుతున్నారా? ఎవరో కొందరు స్పందించి దాతలైన వారు ముందుకు వచ్చి, ఏమండి నాకు పని అప్ప చెప్పండి, నేను చేస్తాను. ఏమండి నాకు కరపత్రాలు ఇవ్వండి, పంచుతాను. ఏమండి నాకు పోస్టర్లు ఇవ్వండి, అంటిస్తాను. ఏమండి ఇదిగో డబ్బు దేవుడి కోసం ఖర్చు పెట్టండి. ఎవరో కొందరండి. అందరూ ఎందుకు రాలేకపోతున్నారు? వింటున్నారంటే వింటున్నారు అందరూ మాటలు, అందరూ ఎందుకు చేయలేకపోతున్నారు? ఇందాక నేను కిందకి వెళ్ళేటప్పుడు ఎవరండి వంట వండడానికి అని నేను వండుతాను ఆడవాళ్ళ చేతులు ఎత్తున్నారు. చాలా సంతోషం అనిపించింది నాకు. కింద సెల్లార్లో రేపు వంటలు చేయాలి, ఎవరెవరు వంటలకు సహాయపడతారంటే ఇంచుమించు 10 మంది ఆడవాళ్ళు కూడుకున్నారు. అప్పటికి చాలా మంది ఆడవాళ్ళు బయట తిరుగుతున్నారు. అంతమంది 100 మంది ఆడవాళ్ళు ఈ 10 మంది మాత్రం ఎందుకు వచ్చారు? మరి మిగతా వాళ్ళకి బాధ్యత లేదా? మిగతా వాళ్ళు చేయరా? నేను ఎందుకు చెయ్యాలండి? మాకు ఎన్నో పనులండి. దేవుడు పని చేయడానికి మనిషి ఇన్ని సాకులు చెప్తున్నాడు. చేసే అవకాశం వచ్చింది. ఏమండి, ఈ అవకాశం రోజు మీ తలుపు తట్టదే? ఈ అవకాశం రోజు మీ ఇంటికి రాదే చేయాలని? వచ్చేటప్పుడు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దేవుడు పనిచేసే అవకాశం వచ్చేటప్పుడు ఆ పిలుపు విన్న వెంటనే అన్నీ మానే. నీ భర్తో, నీ పిల్లలో, నీ భార్యో, నీ ఇల్లు మానే, పక్కన పెట్టే అన్నీ కూడా. మొదట దేవునికి నీ స్థానాన్ని కల్పించు. దేవుడికి మొదట అవకాశం ఇయ్యి. మొదట దేవుని కోసం పని చేయి. అది మనిషికి అర్థం కావట్లేదండి. ఆ వాటన్నిటిని విడిచిపెట్టి తన కోసం ఆలోచించాలనుకున్నాడు కనుక మనిషి ఎప్పుడూ విజయాన్ని సాధించలేకపోతున్నాడు. ఫెయిల్యూర్. నీ కుటుంబం కోసం అనుకున్నావా? ఎంత కష్టపడు, నీ కుటుంబం బాగుపడదు. దేవుని పక్కన పెట్టి నీ కుటుంబం బాగుపడాలని చెప్పి కష్టపడుతున్నావా? ఎంత కూడబెట్టు, అది ఏదో ఒక రోజు నష్టం కింద వెళ్ళిపోతుంది. రోగాల కిందో, దేని కిందో, దోపిడీ కిందో అది కరిగిపోద్ది. కానీ వాటన్నిటినీ మానుకుని దేవుని కోసం నువ్వు చేయి. మొదట నా రాజ్యం నీతిని వెతకండి, మిగతావన్నీ నీ తలుపు తడతాయి అంటున్నాడు దేవుడు. వాటన్నిటినీ నువ్వు పిలిపించుకునే కన్నా దేవుడు పని ఒక్కటి చేస్తే చాలు. అవన్నీ నీ కాళ్ళ దగ్గరకు వస్తాయి. కానీ దేవుడి పనిని పక్కన పెట్టి వాటిని వెతకటూ నువ్వు వెళ్ళావు అనుకో, నువ్వు వాటిని సాధించలేవు, నువ్వు వాటిని పొందలేవు. మరి నువ్వు వెళ్ళాలి అంటే మొదట దేవుడి పనిలో నువ్వు ఉండాలి అంటే కష్టం కదా. సద్భక్తి, మంచి భక్తితో ఉన్నప్పుడు హింస కష్టమే. మరి దేవుడు పని చేయడానికి వచ్చేటప్పుడు కష్టమే, దేవుడు పనికి ఇచ్చేటప్పుడు కష్టమే, దేవుడు పనిలో ఉండేటప్పుడు కష్టమే. మరి కష్టాల్లో నువ్వు నిలబడకపోతే ఎలా? కష్టపడాలి. కష్టపడకుండా దేనిని సాధించగలరో చెప్పండి. యేసుక్రీస్తు అంతటి వాడు పరలోక రాజ్యంలో తండ్రి కుడిపార్శ్వమున ఉన్న వ్యక్తి ఎందుకంటే వదిలిపెట్టి వచ్చేసాడు? పరలోకాన్ని సాధించటం కోసం. రాజభోగాలు, సుఖాలు అనుభవించడానికి కాదు. ఒక సామాన్యమైన జీవితంలో బ్రతికి ఆయన వెంట శిష్యులు, అపోస్తులు, ఆ తర్వాత మొదటి శతాబ్దపు సంఘ క్రైస్తవులు వాళ్ళంతా అదే విధానంలో బ్రతికారండి. కష్టపడడానికి నేర్చుకున్నారు, అలవాటు పడ్డారు. వారి కుటుంబాలు సైతం దేవుడి కోసం అంకిత భావంతో వాళ్ళు ముందుకెళ్లారు. మరి ఈరోజు ఏమి నేర్పిస్తున్నారండి క్రైస్తవులకి? ప్రభువుని నమ్ముకుంటే నీకు అన్ని సుఖాలే, ప్రభువుని నమ్ముకుంటే నీకు రోగాలన్నీ పోయి ఆనందాలే. ఒకడంటాడు యేసులో ఆనందం అంటాడు, ఒకడంటాడు యేసులో ఉత్సాహం అంటాడు, ఒకడంటాడు యేసుతో పండుగ అంటాడు. ఏంటి పండగ, ఏంటి ఉత్సాహం, ఏంటి ఆనందం? ప్రభువుని నమ్ముకుంటే దుఃఖం అంటున్నాడు బైబిల్లో. ఏది నిజం? ప్రభువుని నమ్ముకుంటే ఏంటి నిజం? నీకు దుఃఖం కలగటం నిజం, నీకు బాధలు కలగటం నిజం, నీకు శ్రమలు కలగడం నిజం. అవన్నీ నిజమైతే నువ్వు పరలోకానికి వెళ్ళడం కూడా నిజమే. లేదు ప్రభువుని నమ్ముకుంటే నీకు అన్ని సుఖాలా, ప్రభువుని నమ్ముకుంటే నీకు అంత ఆనందమా, ప్రభువుని నమ్ముకుంటే నీకు అంత సంతోషమా, అయితే నువ్వు నరకానికి వెళ్ళిపోవడం నిజమే. ఈరోజు తప్పుడు త్రోవలో ప్రపంచ క్రైస్తవైన దారి మళ్లించేశారండి వీళ్ళంతా కూడా.
అనేక శ్రమలు అనుభవించి పరలోక రాజ్యంలో ప్రవేశించాలని బైబిల్ చెబుతుంది. సద్భక్తితో బ్రతికే వాళ్ళంతా హింస పొందుతారు అని బైబిల్ చెబుతుంది. ఇన్ని మాటలు ప్రక్కన పెట్టి ప్రభువుని నమ్ముకున్నందుకు సుఖపడాలి, ఆనందించాలి, ఇల్లు కట్టుకోవాలి, పెళ్లి చేసుకోవాలి, పొలం కొనుక్కోవాలి, ఆస్తి సంపాదించాలి అనుకుంటున్నారండి ఈరోజు క్రైస్తవులు. ఇది భక్తి కాదు, అది భక్తి కాదండి, అది భక్తి కాదు. అందుకే ఆఖరికి మాట చదవండి 12వ అధ్యాయంలో, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు. నువ్వు నిజంగా బ్రతకాలనుకున్నావు సద్భక్తితో? తీతు పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చూడండి. తీతు పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం ఏంటమ్మా? మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత నిమిత్తము ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితో, నీతితో, భక్తితో బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఈరోజు భక్తిహీనత, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి అంటున్నాడు. అప్పుడు నీకు పరలోకం, అప్పుడే నీకు పరలోకం. అందుకే అంటున్నాడు, క్రీస్తు బంధు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించే వారందరూ హింస పొందడానికి ఇష్టపడితేనారా పరలోకానికి మనం వెళ్ళేది. అందుకే ఇక మీద హింస పొందడానికి ప్రయత్నం చేయండి. హింస పొందడం అంటే దేవుని కొరకైన హింస, మీ కొరకైన హింస కాదు, మీ కుటుంబం కోసం బాధలు కాదు, మీ ఇంటిలోని సమస్యల కోసం ఇక్కడ దేవుడు చెప్పటం లేదు. దేవుని కోసం మీరు అనుభవించే ప్రతి కష్టం, దేవుని కోసం మీరు అనుభవించే ప్రతి సమస్య, దేవుని కోసం మీరు తీసుకున్న ప్రతి బాధ, అవన్నీ మీ లెక్కల్లోకి వస్తాయి. అప్పుడు మీరు పరలోకానికి అర్హులవుతారు. అప్పుడే పరలోక రాజ్యంలో మీరు ప్రవేశించగలరు అని హెచ్చరిస్తున్నాడు తిమోతి పౌలు. ఓకే, ఇక్కడికి ఆపేయండి.